ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చారో అని చెప్పేసి ఈరోజు ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే వాస్తవాలు తెలుసుకొని మాకు కూడా చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే పేరుకి తల్లికి వందనం ఇచ్చినాము అని చెప్పేసి వీరు మాట వరుసకు చెప్తున్నారు, కానీ ఎక్కడికక్కడ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి పేరిట ఎంతమంది తల్లులకైతే ఇచ్చినామో దాంట్లో ఈరోజు 5% వరకు కోతలు విధించి వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నా సరే కరెంటు బిల్లు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెంచి దాన్ని ఆధారంగా వాళ్ళందరినీ కూడా ఈరోజు మీరు అనర్హులు అని చెప్పేసి ప్రకటించేసి ఎక్కడ కూడా తల్లుల డేటా లేకుండా చేయడము, తల్లుల పేర్లు చెప్పకుండా కేవలం పిల్లలకి మాత్రమే ఇచ్చాము, గతంలో 500 ఇస్తే ఈరోజు 510 ఇచ్చామని చెప్పుకుంటున్నారు తప్పితే గతంలో 500 మంది పిల్లలు ఒక్కరికి మాత్రమే, ఒక తల్లికి ఇస్తే ఒక పిల్లోడికి మాత్రమే ఇచ్చేవాళ్ళం. ఈరోజు 2 కానీ 3 కానీ 4 కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు అని చెప్పి కూడా ఈరోజు ఎంతోమందికి అన్యాయం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక పరిస్థితిని ప్రజలు వివరిస్తుంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే పోయిన సంవత్సరం వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఈ ఏడాది కాలంలోనే వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అవ్వడానికి వాళ్ళకి మరి ఏం అర్హత లేదా అనేది మాకు కూడా అర్థం కావడం లేదు. మరి ఈరోజు మేము అధికారుల దగ్గరికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు కనపడడం లేదు. కనీసం దాన్ని విని పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చే పరిస్థితి కూడా అధికారుల్లో కనపడకపోవడం నిజంగా చాలా దయనీయం. ఇదే కాకుండా ఎన్నో వాగ్దానాలు ఈరోజు సూపర్ 6 అని చెప్పినారు, సూపర్ 6 అమలు చేసేసినామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మరి ప్రజల వద్దకు వెళ్ళేసి సూపర్ 6 అమలు గురించి మనం ప్రశ్నిస్తుంటే అసలు సూపర్ 6 ఏందా అని చెప్పేసి ప్రజలు మమ్మల్ని అడిగే పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఎస్ఎంఎస్ల రూపంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఎస్ఎంఎస్లు పంపించినారు. ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షలు 4 లక్షలు మీరు అర్హత సాధించారు, ఈ ఏడాది కాలంలోనే మీకు అంత రావాలి అంటున్నారు. మరి ఈ ఏడాదిలో ఎన్ని లక్షలు ఇచ్చారనేది ఆ కుటుంబాలు ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తుంటే కనీసం వాళ్ళని పట్టించుకునే దాఖలాలు ఎక్కడ కూడా కనపడడం లేదు. మరి ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు, ఇవన్నీ ప్రజలకి తెలియజేస్తున్నారని ఒక అక్కస్సుతోటే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల గొంతుని నొక్కే ప్రయత్నంలోనే రకరకాల కేసులు, ఒకరేమో లిక్కర్ స్కామ్ అంటారు, ఒకరేమో మైనింగ్ స్కామ్ అంటారు, ఒకరేమో పుష్ప స్కామ్ అంటారు. ఈ రకంగా ఏదైనా సరే, ఎందుకంటే సినిమా డైలాగులు చెప్తుంటే కూడా ఓర్చుకోలేక ఈరోజు జైల్లో పెడుతున్నారంటే వీళ్ళ పరిస్థితి ఏ మాదిరిగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈరోజు లాస్ట్కి వాళ్ళు ప్రజలకి చేయాల్సిన మంచి పనుల గురించి మాట్లాడుకోకుండా ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే టెలికాన్ఫరెన్స్లు పెట్టుకొని సినిమా రిలీజ్ అయింది, సినిమాని చూడండి, సినిమా టికెట్లు అమ్మించండి, లేకపోతే ఒక్కొక్కరు 100 మందికి టికెట్లు కొని పంపించండి అని చెప్పేసి వాళ్ళు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం ఈ యొక్క ప్రభుత్వం ఒక దయనీయ పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి కూడా తెలియజేయచ్చు. మరి అలాగే సింగపూర్ పోయినామంటున్నారు, సింగపూర్కి పోయేసి అక్కడ కూడా ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారంటే ఈరోజు అక్కడ పనిచేస్తున్నటువంటి తెలుగు వారందరూ అక్కడ ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని చెప్తున్నారు. అక్కడ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి అక్కడే స్థిరంగా కాపురాలు ఉంటున్న వాళ్ళని కూడా వాళ్ళు కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. సింగపూర్ ఏదో మనమే తయారు చేసామని చెప్పి ఈరోజు చెప్పుకోవడం అనేది వాళ్ళు కూడా ఈరోజు నవ్వుకుంటూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి ప్రజలు ఈరోజు, ఎందుకంటే వాస్తవాలు గతంలో తెలియకపోవచ్చేమో కానీ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా మీడియా రూపం ద్వారా సోషల్ మీడియా రూపంలో ప్రతి ఒక్కటి కూడా వాస్తవాలు తెలుస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారనే వాస్తవాన్ని గ్రహిస్తే మంచిది. ఎక్కడా కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్ని మంచి చేసిన పరిస్థితి లేదు. ప్రజలకే కాదు ఉద్యోగస్తులకి ఈరోజు అన్యాయంగా ఈరోజు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఒక పక్క జీతాలు ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ టీచర్లని, సచివాలయం సిబ్బందిని వీళ్ళందరినీ కూడా P4లో భాగస్వామ్యం మీరు కూడా ఉన్నారు, మీరందరూ కూడా తలా ఒక చెయ్యేసి ఇంకా మీ దగ్గర నుంచి డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పి వాళ్ళని కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే తల్లికి వందనంలో మేము ఒకటే అడుగుతున్నాం, 15,000 రూపాయలకి ₹1 తగ్గకుండా చూస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు వాగ్దానం ఇచ్చారు. మరి ఈరోజు 2,000 కనపడకుండా పోయినాయి. ఆ 2,000 ఎక్కడికి పోతున్నాయి, ఎవరి జోబులోకి పోతున్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దాని గురించి నిజాలు బయటికి తీయాలి, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చెప్పాలి అని చెప్పేసి కూడా అడుగుతున్నాం. అలాగే చాలామంది పిల్లలకి దాదాపు 3 లక్షలకు పైగా పిల్లలకి ఈరోజు మీరు పూర్తి డబ్బులు కూడా వేయని పరిస్థితి.
ఈరోజు 8,000 వచ్చిన కుటుంబాలు ఉన్నాయి, 10,000 వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ డబ్బులు ఎప్పుడు వేస్తారని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళందరికీ ఎందుకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూటమి పెద్దలు కళ్ళు తెరుచుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే రైతన్నల పరిస్థితి కూడా ఒకవైపు బ్రహ్మాండంగా పై రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి కాబట్టి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, పంటలు పండుతాయేమో, మంచి గిట్టుబాటు ధర లభిస్తుందేమో అంటే ఈరోజు గిట్టుబాటు ధరపై ఏ రైతుకు కూడా ఆశ లేకుండా చేసిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. అలాగే కనీసం పంటలు పండించడానికి యూరియా అన్న కరెక్ట్గా సప్లై చేస్తున్నారంటే ఈరోజు యూరియా కూడా సప్లై చేయలేనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాం. ఒకవైపు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం మొదట్లోనే ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు అన్నదాత సుఖీభవ అని చెప్పేసి పేరు మాత్రం బ్రహ్మాండంగా పెట్టారు, కానీ ఈరోజు అన్నదాతల్ని పట్టించుకున్న పరిస్థితి కనపడటంలో. మరి ఇవన్నీ కూడా మేము ప్రశ్నిస్తున్నామనే ఒక అక్కసుతోటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక గొంతుని నొక్కాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయాలన్న ఒక ఆలోచన తప్పితే ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా కూడా ప్రజలకి మేలు చేస్తున్నటువంటి దాఖలాలు కనపడడం లేదు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పి కూటమి ప్రజలు